పేరు మల్లారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్. మన నిజామాబాద్ జిల్లాలో గత నెల 26వ తేదీ నాడు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము 102 మద్యం రిటైల్ అవుట్లెట్స్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు 18 అక్టోబర్ చివరి తేదీ అండి. ఈ రోజు ఇప్పటి వరకు యాజ్ టుడే 7 గంటల వరకు 2300 అప్లికేషన్స్ వచ్చాయండి. ఇంకా చాలా మంది జనాలు బయట ఉన్నారు, వాళ్ళంతా ఇప్పుడు అప్లై చేస్తారండి. ఎంత రాత్రి అయినా చివరి అప్లికేషన్ వరకు తీసుకుంటామండి. గత లీజ్ ఇయర్ అంటే 2023-25 సంవత్సరంలో మన నిజామాబాద్ జిల్లాలో 3759 అప్లికేషన్స్ వచ్చి ప్రభుత్వ ఖజానాకు 78 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు 2300 జరుగుతుందండి. ఇంకా బయట 600-700 నుంచి అంటే మాకు ఈసారి 3000 క్రాస్ అవుతామండి. అమౌంట్ రూపాయలు 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు రావచ్చండి. కొంచెం 2 లక్షల నుంచి 3 లక్షలు పెంచడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అయినా కానీ మేము ఎంత రాత్రి అయినా అప్లికేషన్ తీసుకుంటామండి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో 5 కౌంటర్లు, నిజామాబాద్ జిల్లాలో 5 స్టేషన్లు ఉన్నాయండి. నిజామాబాద్, బోధను, ఆర్మూరు, భీమ్గల్, మరి మోర్తాడు 5 స్టేషన్లకు 5 కౌంటర్లు ఏర్పాటు చేశాము. ఒక్కొక్క కౌంటర్లో మూడు టేబుల్స్ వేసి మేము రిసీవ్ చేసుకుంటున్నామండి. వచ్చిన 5 నుంచి 10 నిమిషాల్లోనే అప్లై చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆశావాహులు అంతా బయట ఉన్నారు. ఎంత అర్ధరాత్రి అయినా ఈ రోజు చివరి తేదీ కాబట్టి ప్రతి అప్లికేషన్ చివరి అప్లికేషన్ కూడా మేము తీసుకుంటామండి. థ్యాంక్ యూ.